అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల దురుసుగా వ్యవహరించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వైఖరి సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం రంగంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు విసుగు చెందిన ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు పట్టం కట్టారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాల ద్వారా అడ్డగోలుగా దోచుకున్న డబ్బుతో ఏర్పడిన గర్వంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకవచనంతో జగదీష్ రెడ్డి సంబోధించారన్నారు. ఇలా మాట్లాడడం సరికాదని, జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, నాయకులు కృష్ణ, వెంకట్ గౌడ్, నాగరాజ్, రమేష్, రవీందర్ గౌడ్, వంజరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ మీద మరి బీఆర్ఎస్ గుండా నాయకులు బాగా అధికారాన్ని అనుభవించి దండిగా సంపాదించి అండకావడంతో మరి అసెంబ్లీని మరి ఇవాళ అన్నింటినీ కూడా వాళ్ళ జాగిర్లాగా ఒక ఏక పదజాలంతో స్పీకర్ను అవమానించిన తీరును మేము యావత్ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇలాంటి దురహంకారానికి చరమగీతం పాడే మరి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పరచుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దోచుకున్న ధనబలం మరి వాళ్ళలో పెరిగిన అహంకారం ఇంకా తగ్గలేదు. అది సాక్షాత్తు ఈరోజు అసెంబ్లీలోనే ప్రదర్శించడం జరిగింది. మళ్ళీ అదే కాకుండా ఈరోజు ఇంకా కూడా భయభ్రాంతులను చేయాలని, తర్వాత మేమే వస్తాం, మేమే ఇంకా అధికారం చెలాయిస్తాం, ఇంకా దోచుకుంటామనే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ జరిగాయి. మీ లెక్కలు ప్రతి ఒక్కటి తేలుస్తాం. మీ ఇవాళ కాళేశ్వరం తీసుకున్నా, మరి ఏ ప్రాజెక్టులో చూసుకున్నా దండిగా సొమ్ము సంపాదించి తూతూ మంత్రంగా నీటి ప్రాజెక్టుల మీద అత్యధికంగా వెచ్చించి ఈరోజు ధనాన్ని సంపాదించింది. ప్రతిదీ లెక్కిస్తాం. మీరు చేసిన అప్పులను, మీరు చేసిన లెక్కలను అన్నింటినీ కూడా ఈరోజు మరి తెలంగాణ భరిస్తుంది, అనుభవిస్తుంది. అవన్నింటిని కూడా ఒక గాడిలో పెట్టే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది. ఈ 15 నెలల్లో కూడా శక్తికి మించి ఈరోజు మనం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే కార్యక్రమంలో ముందున్నాం. కొన్ని పథకాలను ముందలు తీసుకొచ్చినాం. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా కూడా గాడిలో పెట్టి వచ్చే 3.5-4 సంవత్సరాల్లో ప్రతి పథకం ప్రతి పేదవాడి తలుపు తడుతుంది. మరి అనుకున్న బంగారు తెలంగాణను